ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన మార్క్ హంగామా ప్రదర్శించారు. ఆయన తీరు నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఒకవైపు విలువల గురించి మాట్లాడుతూ అదే సమయంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నారు. అలాగే దళితుడి శిరోముండనం కేసులో కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించిన తోట త్రిమూర్తులు ఆయన పక్కనే ఉన్నారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీ సజావుగా సాగడం జగన్ సుతరాము ఇష్టపడడం లేదు. తొలి రోజే ఇది స్పష్టంగా బయటపెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం అంతకంటే లేదని ఆయన చాటారు. ఏదో విధంగా సభలో గలాట సృష్టించి వాకౌట్ చేయడమో లేదా సస్పెండ్ అవ్వడమో లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలని మూటగట్టుకున్నారు. అసెంబ్లీలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఈ నెల 25న తాను తలపెట్టిన ఢిల్లీ ధర్నాకు మైలేజ్ వచ్చేలా చూసుకోవాలన్న తాపత్రయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సోమవారం జగన్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డ్స్ ని తీసుకెళ్లడానికి వీలు లేదు. ఆ కారణంగా పోలీసులు అడ్డుకుంటే వాళ్లతో ఘర్షణ పడినంత పని చేశారు. ప్రజాస్వామ్యం నిబంధనలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యం పోలీసులు విధులు అంటూ ఆయన ప్రసంగించారు. పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన పోలీసులకి పోలీసు విధులు, ధర్మం, న్యాయం అంటూ సూక్తులు చెప్తున్న వీడియోలో ఆయన పక్కనే ఇటీవల శిరోముండనం కేసులో కోర్టులో దోషిగా తేలిన తోటా త్రిమూర్తులున్నారు. అంతేకాదు ఆయన వెంట ఉన్న బృందంలో హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని జగన్ ప్రజాస్వామ్యము, హక్కులు, పోలీసులు, విధులు అంటూ ప్రసంగించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యం ఖూనీ అయినా పట్టించుకొని పైపెచ్చు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అనంతబాబు, తోటా త్రిమూర్తులు లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ నినాదాలు చేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.